హలో ఏమండి? ఎలా ఉందిరా? పర్లేదు. ఓకే ఊరుకోవే ఊరుకో, నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నువ్వు ఎంత పని చేసావు, నాకు అందుకే అడిగి తీసుకెళ్ళి నా మాట వినవు నువ్వు. ఫైనల్ గా మీరు అలా తలకు దెబ్బ తగిలింది, తల అంత నొప్పిగా ఉంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. కానీ నేను ఇప్పుడు హాస్పిటల్లో పెట్టారా మీకు? అరే టెన్షన్ పెట్టామంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను. అన్నట్టు ఇట్లా ఉన్నాను, ఎక్కడ తీసుకెళ్తున్నారు? అంబులెన్స్ లో ఉన్నావా? పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇస్తారంటే నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూశాను. పెద్ద ప్లానింగే వాడిని చేసినటువంటి అరాచకం చనిపోవాలని నేను గుర్తిస్తాను చెప్పి. అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానవ మర్యాద ఏమైనా ఉన్నాయా? నేను హైవేలో వెళ్ళి గుద్ది చచ్చిపోదాం అనుకున్నాను, నన్ను ఎవరు కాపాడుతారు? ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు? రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. ప్రెస్ కి పంపించండి చేసి, ఇప్పుడే చెప్తాను దిగినప్పటికే. ఎవరికి? ప్రెస్ కి. ఎవరికి? ప్రెస్ కి. నువ్వు ఎమోషనల్ కావకు. ఎవరేరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఎయిర్ బెలూన్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. ఫస్ట్ డ్రెస్ వాళ్ళకి అవినాష్ చెప్పి జిహెచ్ అర్జెంట్ గా వెళ్ళమనండి, సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెప్పి మనండి. అవి ఎవరికొకరికి చాలు. రాజా, ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మీరు ఇద్దరు మ్యారేజ్ చేసుకొని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తారు. అంతేనండి. పెద్ద ప్లానింగే. సినిమా అంటే ఇష్టం కాబట్టి నేను ఒక మూవీ తీసాను. ఆయన హీరోగా పెట్టా. ఆయన హీరోగా పెట్టా అంటే ఈ ముసలోడితో సినిమా తీసుకోండి, బోల్డ్ వేరియేషన్ ఇస్తాడు. ఎవరు హీరోయిన్ నేను కాదండి. యార్ దొరికింది సంత ఇది? అంటే కలిసి ఉంటారు, ఇద్దరు కలిసి ఉంటారు, అవసరమైతే పెళ్లి చేసుకుంటారు, అంతే కదా? నా